హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాప్స్ నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే సిపిజెడ్ 2025 నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. మరి ఒక నోటిఫికేషన్ ఏంది, ఆ నోటిఫికేషన్ ద్వారా మనకి ఏం ప్రయోజనం ఒకసారి ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ యొక్క సిపిజెడ్ 2025 నోటిఫికేషన్ ద్వారా తెలంగాణలో ఉన్న స్టేట్ యూనివర్సిటీస్ మరియు అదేవిధంగా ఆ స్టేట్ యూనివర్సిటీస్ సంబంధించిన అఫిలియేటెడ్ కాలేజ్ మరియు కాన్స్టెంట్ కాలేజ్లో అడ్మిషన్ పొందడానికి, అంటే పీజీ అడ్మిషన్ మరియు ఇంటిగ్రేటెడ్ పీజీ అడ్మిషన్ పొందడానికి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనం అడ్మిషన్ అనేది పొందవచ్చు. ఒకసారి చూసుకున్నట్టయితే ఈ యొక్క యూనివర్సిటీస్ అంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్న స్టేట్ యూనివర్సిటీస్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, అదేవిధంగా ఈ యొక్క సిపిజెట్ ద్వారా మనకి ఈ యొక్క సిపిజెట్ ద్వారా ఎటువంటి కోర్సులలో మనం అడ్మిషన్ పొందవచ్చు ఒకసారి చూసుకున్నట్టయితే పీజీ కోర్సెస్ ఏమేమి ఉన్నాయి, ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, ఎంఎస్డబ్ల్యూ మరియు ఇతర ఏవైతే కోర్సెస్ ఉన్నాయో అవన్నీ ఉండడం జరిగిందండి. అదేవిధంగా 5 years ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సెస్లో కూడా ఎంఏ, ఎంఎస్సి, ఎంబీఏ, చైల్డ్ సైకాలజీ, ఫారెన్సిక్ సైన్స్, అదేవిధంగా పీజీ డిప్లొమా కోర్సెస్ ఇవి కూడా మనకు ఈ యొక్క సిపిజెట్ ఎగ్జామ్ ద్వారా మనం అడ్మిషన్ పొందవచ్చు. ఒకసారి నెక్స్ట్ చూసుకున్నట్టయితే తెలంగాణలో ఉన్న స్టేట్ యూనివర్సిటీస్ అని చెప్తున్నాను. మరి ఒక స్టేట్ యూనివర్సిటీస్ ఏమున్నాయి అని అంటే మనకు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, అదేవిధంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయము, అదేవిధంగా జేఎన్టీయూహెచ్. ఈ యొక్క తెలంగాణ స్టేట్ యూనివర్సిటీస్లో ఉన్న పీజీ అడ్మిషన్స్, ఇంటిగ్రేటెడ్ పీజీ అడ్మిషన్స్, అదేవిధంగా పీజీ డిప్లొమా కోర్సెస్లో ఈ యొక్క అడ్మిషన్ ద్వారా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనం అడ్మిషన్ అనేది పొందవచ్చు. అయితే ఒక్కసారి చూసుకున్నట్టయితే ఇప్పటివరకు చెప్పిన కదండి ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ కోర్సెస్ ఏమున్నాయి కదా. సో ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ అంటే పీజీ కోర్సెస్ కింద ఏదైతే ఆర్ట్స్ కింద అంటే ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ కింద మనకి ఏమేమి కోర్సెస్ ఉన్నాయంటే ఎంఏ యాన్షియన్ ఇండియన్ హిస్టరీ, కల్చర్ అండ్ ఆర్కియాలజీ, అదేవిధంగా ఎంఏ అరబిక్, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ హిందీ, ఎంఏ కన్నడ, ఎంఏ మరాఠీ, ఎంఏ పర్షియన్, ఎంఏ సంస్కృత్, ఎంఏ తెలుగు, ఎంఏ ఉర్దూ, ఎంఏ ఇస్లామిక్ స్టడీస్, ఎంఏ లింగ్విస్టిక్స్, ఎంఏ ఫిలాసఫీ, ఎంఏ థియేటర్ ఆర్ట్స్. మరి ఈ యొక్క కోర్సెస్ అనేవి మనకు ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్ కింద ఉన్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఒకసారి చూడండి ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హిస్టరీ, ఇవన్నీ సోషల్ సైన్స్, ఎంఏ హిస్టరీ, ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ ఏదైతే ఎంఎల్ఐసి ఉంది కదా అండి, ఇది 2 years కోర్సు. అదేవిధంగా బిఎల్ఐసి కోర్స్ అనేది 1 year కోర్సు. ఇక్కడ చూడండి ఇంకోటి ఎంఎల్ఐసి 1 year కోర్స్ అనేది కాకతీయ యూనివర్సిటీలో ఉందండి. దాంట్లో కూడా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అడ్మిషన్ పొందవచ్చు. అదేవిధంగా మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ MHRM ఆఫర్డ్ ఎట్ కాకతీయ యూనివర్సిటీ. కాకతీయ యూనివర్సిటీలో ఉన్న MHRM ఒక కోర్సులకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అడ్మిషన్ పొందవచ్చు. అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీలో ఉన్న మాస్టర్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ MTMలో కూడా అడ్మిషన్ పొందవచ్చు. అదేవిధంగా ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ సైకాలజీ, ఇది కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నది. ఎంఏ సైకాలజీ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నది. అదేవిధంగా ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ సోషాలజీ. అదేవిధంగా మనకు కామర్స్ కింద చూసుకున్నట్టయితే ఎంకామ్ కోర్సులలో అడ్మిషన్ పొందవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ కింద ఏమేమి కోర్సెస్ ఉన్నాయంటే ఎంఎస్సి బాటనీ, ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్, ఎంఎస్సి జియోగ్రఫీ, ఎంఎస్సి జియో ఇన్ఫర్మేటిక్స్, ఎంఎస్సి జియాలజీ, ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి స్టాటిస్టిక్స్, ఎంఎస్సి జియాలజీ, ఎంఎస్సి బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెన్సిక్ సైన్స్, జెనెటిక్స్, మైక్రోబయాలజీ, అదేవిధంగా ఎంఎస్సి బయోటెక్నాలజీ. మరియు అదేవిధంగా నెక్స్ట్ కోర్సెస్ చూసుకున్నట్టయితే ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్ కింద ఇంకొన్ని కోర్సెస్ ఎంఎస్సి న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్, ఎంఎస్సి ఫుడ్ అండ్ టెక్నాలజీ, ఇది ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది వచ్చేసి మనకు శాతవాహన యూనివర్సిటీలో ఉన్నది. అదేవిధంగా ఎంఎస్సి సైకాలజీ, ఇది కాకతీయ యూనివర్సిటీలో ఉన్నది. ఎంఎస్సి సెరికల్చర్, ఇది కూడా కాకతీయ యూనివర్సిటీలో ఉన్నది. ఎంఎస్సి డేటా సైన్స్, అదేవిధంగా ఫ్యాకల్టీ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఎంఎడ్, ఎంపెడ్ ఈ యొక్క కోర్సెస్ అనేది ఉండడం జరిగిందండి. మరియు 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ, ఎకనామిక్స్, ఎంబీఏ. మరి ఈ యొక్క కోర్సెస్కి సంబంధించిన మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కూడా మనము డిస్క్రిప్షన్లో ఒక షీట్ పెడతానండి. ఆ షీట్లో ఒక్కొక్క కోర్స్కి దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ ఏమేమి ఉండొచ్చు అనే దాని గురించి కూడా ఒక షీట్ పెడతాను, అంటే ఒక లిస్ట్ పెడతాను. అది ఒకసారి చూసుకొని కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అనుకుంటే మనకు
ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకు స్టార్ట్ అవడం జరిగిందండి. జూన్ 18, 2025న స్టార్ట్ అయ్యి మనకు జూలై 17, 2025న ముగింపు అనేది అంటే లాస్ట్ డేట్ అనేది ఉండడం జరిగింది. దీనికి లేట్ ఫీతోని ఇది ఒక లాస్ట్ డేట్ అండి. అదేవిధంగా అప్లికేషన్ చేయడానికి మనకు ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వచ్చేసి ₹600, అదర్స్ వచ్చేసి మనకు ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి వచ్చేసి ₹800. ఒకవేళ మీరు ఒక సబ్జెక్ట్ కాకుండా ఇంకో సబ్జెక్ట్ కూడా అప్లై చేయాలనుకుంటే ఈ యొక్క ఫీజుతో పాటు ₹450 అనేది పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క లాస్ట్ డేట్ అంటే 17th July 2025 అయిపోయిన తర్వాత ఒకవేళ కనుక మీరు మర్చిపోయి అప్లై చేయనట్టయితేనేమో లాస్ట్ డేట్ వచ్చేసి 24th July 2025 విత్ 500 లేట్ ఫీతోనే మనము అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా 2000 లేట్ ఫీతో వచ్చేసి మనకు 28th July 2025 అనేది లాస్ట్ డేట్ ఉండడం జరిగింది. ఇది ఒకసారి గమనించుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక లాస్ట్ డేట్ అంటే వితౌట్ లేట్ ఫీతోని లాస్ట్ డేట్ ఒకవేళ మీకు ఎక్స్టెండ్ అయితే మన ఛానల్ ద్వారా మీకు థంబ్నెయిల్ ద్వారా నేను అప్డేట్ చేస్తాను. అదొకసారి మీరు గమనించుకోవాలి. అదేవిధంగా ఎట్లా అప్లై చేసుకోవాలి మరి ఈ యొక్క సిపిజెడ్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే ఒకసారి చూడండి. తెలంగాణ సిపిజెడ్ 2025 అని కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి లేటెస్ట్ న్యూస్ దగ్గర మనకు ఇక్కడ లాస్ట్ డేట్ ఫీజు ఇవన్నీ ఉండడం జరిగిందండి. ఒకసారి చూసుకోండి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే అప్లై చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ పే చేసిన తర్వాత నెట్ బ్యాంకింగ్ కానీ లేదంటే నెట్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, అదేవిధంగా మనకు ఏదైతే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, యూపీఐ ద్వారా మనం పే చేసిన తర్వాత ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. రిఫరెన్స్ నెంబర్ వచ్చిన తర్వాత ఆ యొక్క రిఫరెన్స్ నెంబరు అదేవిధంగా మనకు క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబరు అదేవిధంగా మనకు డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసేసి నెక్స్ట్ అప్లికేషన్ అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. ఇక చూడండి మనం అప్లికేషన్ చేసిన తర్వాత ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. ఆడ క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది మొత్తం ఉంటుందండి. దాంట్లో మీ ఫోటో, నెక్స్ట్ సిగ్నేచర్ ఇవన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదంతా చేసిన తర్వాత ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంటుంది. ప్రింట్ అప్లికేషన్ ఫామ్ కొట్టండి. ఒకవేళ కనుక మీరు అడిషనల్ సబ్జెక్ట్ పే చేయాలనుకుంటే సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఫీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ కూడా ఇక్కడ కూడా ఒకటి ఉందండి. అది మీరు చూసుకొని నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చూసుకోవచ్చు. కోర్సెస్ అండ్ ఎలిజిబిలిటీ ఇది క్లిక్ చేస్తే మనకు ఒక కోర్స్కి ఏమేమి ఎలిజిబిలిటీ అనేది కూడా చూపిస్తుంది. దాని షీట్ కూడా నేను మన డిస్క్రిప్షన్లో పెడతాను. అదొకసారి మీరు గమనించుకొని చూసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు చూడండి అప్లికేషన్ ఫీ పే చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే డిగ్రీ ఆర్ ఇంటర్మీడియట్ అంటే మీరు ఏదైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్తో అప్లై చేసుకుంటున్నారో ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత డిగ్రీ అయితే డిగ్రీ, ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ అది పెట్టేసుకోండి. అదేవిధంగా క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ చూసుకున్నట్టయితే డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా క్యాండిడేట్స్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా అయితే మనకు పేరు ఉంటుందో ఆ పేరు మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో మనం ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ మనకు ఏ మొబైల్ నెంబర్ అయితే వర్క్ అవుతున్నదో ఆ మొబైల్ నెంబరే ఎంటర్ చేయండి. మీరు కనుక ఇంటర్నెట్ షాప్ ఉంది కానీ అంటే ఇంటర్ షాప్ అవుతుంది కానీ లేదంటే మనకు మీ సేవ అవుతుంది కానీ అట్లా నెంబర్స్ ఇచ్చినారంటే మాత్రము ఆ కమ్యూనికేషన్ వాళ్ళకి అనేది వెళ్తుందండి. సో మనకు చెప్పలేరు కాబట్టి మన దగ్గర ఉన్న ఫోన్ నెంబర్, మన ఇంట్లో వాళ్ళ ఫోన్ నెంబర్, మన దగ్గర ఉన్న ఫోన్ నెంబర్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన ఫోన్ నెంబర్ సెల్ఫా, ఫాదరా, మదరా ఇది ఒకసారి పెట్టేసి మా తర్వాత ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ ఉంటే అది కూడా పెట్టవచ్చు. అదేవిధంగా ఈమెయిల్ ఐడి మీరు ఏదైతే యాక్టివ్గా యూజ్ చేస్తున్న ఈమెయిల్ ఐడి ఉందో అది పెట్టండి. ఇంటర్నెట్ షాప్ వాళ్ళదైతే పెట్టకండి. మీరు సొంతంగా ఈమెయిల్ అనేది క్రియేట్ చేసుకొని పెట్టాల్సి ఉంటుంది. ఒకసారి పెట్టేసుకోండి. ఎందుకంటే ఫర్దర్గా మీరు పీజీకి వచ్చినారు కాబట్టి పర్సనల్ ఈమెయిల్ ఐడి అనేది తప్పకుండా ఉండాలి. ఎందుకంటే మీరు ఫర్దర్ యూజ్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి అది కూడా పెట్టేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మన కేటగిరీ చూడండి. ఓసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ మీరు ఏ కేటగిరీకి అయితే వస్తారో ఆ కేటగిరీని మీరు ఇక్కడ ప్రెస్ చేసేసి అదే విధంగా పెట్టచ్చు. అదేవిధంగా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఏదన్నా ఉంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో చూసుకోండి. అదొకసారి చూడండి. పీడబ్ల్యూడి అని అంటాం మనము. అదేవిధంగా నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎన్ని సబ్జెక్ట్స్కి అప్లై చేస్తున్నారు. ఒకవేళ మీరు ఒకటి కానీ రెండు కానీ సబ్జెక్ట్స్కి అప్లై చేస్తే అక్కడ ఎంటర్ చేసేసుకొని సబ్మిట్ కొట్టవచ్చు. అదేవిధంగా మీరు ఆ ఫీ పేమెంట్ అనేది చేసిన తర్వాత మీరు ఏం చేయొచ్చు అంటే మీకు రిఫరెన్స్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ రిఫరెన్స్ నెంబర్ రావడం జరుగుతుందండి. మీరు కార్డు ద్వారా పే చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయొచ్చు. రిఫరెన్స్ నెంబర్ వచ్చిన తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ నెంబర్ వచ్చిన తర్వాత అంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఆల్రెడీ మన దగ్గర ఉంటుంది కాబట్టి అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేసేసి నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది నింపాల్సి ఉంటుంది. ఎవరైతే ప్రస్తుతానికి డిగ్రీ కంప్లీట్ అయ్యి
పీజీ అడ్మిషన్ కోసం చూస్తున్నారో వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మీరు అడ్మిషన్ పొందవచ్చు. అంటే ఈ యొక్క నోటిఫికేషన్ అప్లై చేస్తేనే, ఎగ్జామ్ రాస్తేనే పీజీ దాంట్లోకి అడ్మిషన్ అనేది ఉండడం జరుగుతుంది. వితౌట్ సిపిజెట్ ఎక్కడ కూడా మనకు అడ్మిషన్ అనేది ఇవ్వడం జరగదు. అదొకసారి మీరు గమనించుకోవాలి. అదేవిధంగా ఎవరైతే ఇంటర్మీడియట్ నుంచి వెళ్ళి ఇంటిగ్రేటెడ్ పీజీ వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈ సిపిజెట్ ద్వారా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. తప్పకుండా ఎవరైతే ప్రస్తుతానికి డిగ్రీ అయిపోయిన వాళ్ళకి ఈ యొక్క నోటిఫికేషన్ వివరాలు అనేది తెలియజేయండి. ఒకవేళ కనుక మా ఇన్ఫర్మేషన్ అంటే మా యొక్క వీడియో కనుక మీ అందరు కూడా నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చుకోండి. అదేవిధంగా మీకేం డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని తప్పకుండా షేర్ చేసేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.